ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ అయిన హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన కస్టమర్స్ కి ఎంసీఎల్ఆర్ రేట్స్ తగ్గిస్తున్నట్లు అనౌన్స్ చేసి గుడ్ న్యూస్ చెప్పిందండి. మరి ఈ రేట్స్ ని ఎంత తగ్గించింది, ఏ లోన్స్ పైన దీని ఇంపాక్ట్ పడుతుందో చూద్దామండి. అలానే మీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్ గానీ, అలానే కొలీగ్స్ గానీ మనీ పరంగా చేస్తున్న మిస్టేక్స్ ని మీరు అవాయిడ్ చేసి ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవడం కోసం మన పర్సనల్ ఫైనాన్స్ కోర్స్ హెల్ప్ చేస్తుందండి. దీనికోసం వీడియో ఎండింగ్ లో మాట్లాడుకుందాం. వెల్కమ్ టు శ్రావణ్ ఇన్ఫో తెలుగు. నేను మీ శ్రావణ్ కుమార్. మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనుక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ముందుగా బ్యాంక్స్ ఎప్పుడు లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించినా లేదంటే పెంచినా సరే మనం ఎంసీఎల్ఆర్ కోసం మాట్లాడుతూ ఉంటాం కదండి. మరి ఎంసీఎల్ఆర్ అంటే ఏంటి? ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్ అండి. అంటే బ్యాంక్స్ మీకు ఏదైనా లోన్ ఆఫర్ చేసినప్పుడు ఆ లోన్ కి గాను బ్యాంక్స్ కస్టమర్స్ నుంచి చార్జ్ చేసే మినిమం ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట. అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కంటే తక్కువకి ఏ బ్యాంక్ కూడా మీకు లోన్ ఆఫర్ చేయదు అని చెప్తుందన్నమాట. జనరల్ గా ఈ ఎంసీఎల్ఆర్ రేట్స్ ఎవ్రీ క్వార్టర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అలానే ఈ ఎంసీఎల్ఆర్ ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ 2016 లో ఎగ్జిస్టింగ్ గా ఉన్న బేస్ రేట్ సిస్టమ్ ని రీప్లేస్ చేసి లోన్ ప్రైసింగ్ విషయంలో బెటర్ ట్రాన్స్పరెన్సీ కోసం ఎంసీఎల్ఆర్ కి చేంజ్ చేసిందండి. అలా రీసెంట్ గా హెచ్డిఎఫ్సి 2-year టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేట్స్ ని 5 BPS పాయింట్స్ ని రెడ్యూస్ చేసినట్లు అనౌన్స్ చేసిందండి. ఇక్కడ 2 years టెన్యూర్ అంటే 2 years పీరియడ్ కి మీరు తీసుకునే లోన్స్ కి అప్లికబుల్ అయ్యే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది రెడ్యూస్ చేసాము అని అనౌన్స్ చేసింది. మరి హెచ్డిఎఫ్సి లో లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ విషయానికి వస్తే గనుక మీరు 1 month పీరియడ్ కి లోన్ తీసుకుంటే మీకు చార్జ్ చేసే ఇంట్రెస్ట్ 9.2% అండి. అదే 3 months ఎంసీఎల్ఆర్ విషయానికి వస్తే గనుక అంటే 3 months పీరియడ్ కి ఏదైనా షార్ట్ టర్మ్ లోన్ తీసుకుంటే గనుక అంటే ఓవర్ డ్రాఫ్ట్ కానీ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ లాంటివి ఉంటాయి కదండి, అలాంటివి అన్నమాట. వాటికి 9.3% ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నారు. అదే 6 months ఎంసీఎల్ఆర్ రేట్ మీకు 9.4% గానే ఉంచింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇప్పుడు చెప్పిన ఈ 3 పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రీవియస్ గా ఉన్న రేట్ తో కంపేర్ చేస్తే ఎటువంటి చేంజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేయలేదండి. యాజ్ ఇట్ ఈస్ గా అలానే ఉంచేస్తుంది. మరి ఏ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్ చేసిందండి అంటే మీరు 2 years పీరియడ్ కి ఏదైనా లోన్ తీసుకుంటే గనుక దాని ఎంసీఎల్ఆర్ రేట్ వచ్చి 9.45% నుంచి 9.4% కి తగ్గించింది. మరి ఎక్కువ కాదు, కొంత తగ్గించింది. అంటే మీకు పర్సనల్ లోన్ 2 years కి కావాలి అనుకుంటే అప్పుడు మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9.45% నుంచి హెచ్డిఎఫ్సి ఇంతవరకు ఆఫర్ చేస్తుంది. అది కాస్త ఇకపై 9.4% కి ఆఫర్ చేస్తుంది అనమాట. అదే 3 years పీరియడ్ కి లోన్ తీసుకుంటే అప్పుడు మీకు బేస్ రేట్ 9.45% గానే ఉంది. ఇది కూడా నో చేంజ్ అండి. అలా హెచ్డిఎఫ్సి ఈ కొత్త ఇంట్రెస్ట్ రేట్స్ ని విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అంటే 7th March 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చిందండి. మీకు ఒకవేళ హెచ్డిఎఫ్సి ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే గనుక దాని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఈ వీడియో చూసిన తర్వాత అదొకసారి చెక్ చేయండి. మరి ఈ ఎంసీఎల్ఆర్ రేట్స్ ఏ లోన్స్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎంసీఎల్ఆర్ అనేది ఎప్పుడు కూడా ఫ్లోటింగ్ రేట్ ఉండే లోన్స్ అన్నిటిపైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుందండి. అంటే హోమ్ లోన్స్, ఆటో లోన్స్, అదేనండి బైక్ లోన్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, వీటన్నిటిపైన అయితే గనుక ఇంపాక్ట్ అయితే పడుతుందండి. కాబట్టి ఎవరైతే లోన్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకి కొంత ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ పడే ఛాన్స్ అయితే ఉందండి. జనరల్ గా హోమ్ లోన్స్ విషయానికి వస్తే గనుక హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి రెపో రేట్స్ తో లింక్ అయి ఉంటాయండి. అలా మీ లోన్ టెన్యూర్ మొత్తం కూడా ఇది వేరియబుల్ గానే ఉంటుంది. మీరు సాలరీడ్ అలానే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇండివిజువల్ అయి ఉంటే గనుక మీకు 9.4% నుంచి 9.55% వరకు కూడా మీకు హెచ్డిఎఫ్సి లో హోమ్ లోన్స్ అయితే గనుక ఆఫర్ చేస్తారు. అలానే ఇప్పుడు కరెంట్ రెపో రేట్ వచ్చి 6.25% అండి. మీకు రెపో రేట్ కోసం కంప్లీట్ గా ఐడియా వచ్చేలా ఒక డీటెయిల్ వీడియో నెక్స్ట్ వీక్ పబ్లిష్ చేస్తాను. దానికోసం మన ఛానల్ ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికి వస్తే గనుక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే గనుక మాస్టర్ యువర్ మనీ బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను సినాప్సిస్ గా ఇచ్చాను. ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి. అలానే కోర్స్ కంటెంట్ లోకి వస్తే గనుక నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ టాపిక్స్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేశానండి. ఇందులో ఏ చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత మీకంటూ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ 5.5 hours కోర్స్ కంటెంట్ లో 18+ ఏజ్ దాటిన అందరికీ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి. ఈ కోర్స్ ని మీ మొబైల్, ల్యాప్టాప్,
టీవీ ఇలా ఎందులో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోర్స్ ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన కానీ బై నౌ పైన కానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ వీటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.